అద్దాల్ది ప్రతి యాదవికి ఒక వీక్నెస్ ఉంటుంది, అలాగే వాడికి ఒక వీక్నెస్ ఉంది. ఏంటా వీక్నెస్? ఏమైందన్నా? ఏం చేస్తున్నావు? ముసల్దాన్ని ఎలా కిడ్నాప్ చేయాలని ఆలోచిస్తున్నా. మత్తు మందు తీసుకొచ్చినాం కదా అన్న, ముసల్దాన్ని ముక్కు మూసి తీసుకోదాం. ముసల్దానికి మత్తు మంది ఇచ్చి ముక్కు మూస్తే 3 నిమిషాల్లో పైకి పోద్ది, ప్రాణాలతో కావాలి. అన్న ఒక ఐడియా వచ్చిందనా, పక్క వీధిలో పట్టు చీరలు ఫ్రీగా ఇస్తురని చెప్దాం. ముసలిది పరిగెత్తుకుంటూ వస్తుంది. పట్టు చీరల బోడి పట్టు చీరలు, మీ చీరలు ఎవరికి కావాలి? నా దగ్గర ఉన్నవే కట్టుకోలేక వస్తున్నాను. చీరలు అంట బాహపడి పట్టు సీర అనగానే పరిగెట్టుకు రావడానికి అదేమన్నా పడుసు పిల్ల? ముసల్ది. అన్నా ఇలా చెప్తే ఎలా ఉంటుంది? నీ మనవాడిని ఎవరో వేశారని చెప్పి హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడంటే ముసలిది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒరే మీరేదో తప్పట్టేసుకొచ్చినట్టున్నారా? వీడు కొట్టి వాడు ఆసుపత్రిలో ఉన్నాడంటే నమ్ముతాను గాని వాడెవడో కొట్టి వీడు ఆసుపత్రిలో ఉంటే నేను ఎలా నమ్ముతాను రా? పొండ్రా, వాడిని ఎవడో కొట్టాడంటే మనమే నమ్మం, ఆ ముసలిది ఎలా నమ్మిద్ది? ఏముంటాయ్యా ఇది? ఒక్క అమ్మాయి కూడా రౌడీ అమ్మాయి దొరకలేదా? అమ్మా మీ చాదస్తాం గాని ఎవరైనా మహాలక్ష్మి లాంటి అమ్మాయి కావాలంటారు, మీరేంటమ్మా రౌడీ అమ్మాయి కావాలంటారు? అదంతా నాకు తెలియదయ్యా. నీకు 2 రోజులు గడువు ఇస్తాను. నాకు బాగా రౌడీ లాంటి అమ్మాయి కావాలి. లేదనుకో రౌడీని పెట్టి నిన్ను లేపేస్తాను. అమ్మా మీకో దండం, మీ మనవడికో దండం. మీ మనవడికి పిల్లని చూడడం కంటే మూసుకొని ముష్టెత్తుకోవడం బెటరు. ముందు ఆ పని చేయి పో. పోతాను, తీసుకొని పో. పోతానమ్మా పోతాను. మీ మనవడికి పిల్లని ఎవరు చాలే చూస్తారో నేను పోవయ్యా చూస్తాను. బాబు, నువ్వు లేకపోతే బోల్డ్ మంది ఉన్నారు. రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు రౌడీలు. అసలు నా గురించి ఏమనుకుంటుందో? మీ మనవడికి జన్మలో పిల్లని ఎవరు ఇస్తారో చూస్తాను నేను. మా అగ్రహారంలో చెప్పి ఇటువైపు ఎవరిని రానివ్వను. పంతులంటే వీళ్ళకు మరీ చులకనైపోయింది. ఇలాంటి ఫ్యామిలీని నా జన్మలో చూడలేదు. నువ్వు నీ ఫ్యామిలీ పాడుగాను. రౌడీలను పెట్టి కొట్టిస్తున్నాడు, రౌడీని రౌడీలను పెట్టి కొట్టిస్తున్నాడు. పంతులు పర్చాన్ ఉన్నావు. రౌడీలు అంటే అమ్మాయి కావాలండి, రౌడీ అమ్మాయి. మాదేమో రౌడీల ఫ్యామిలీయా? వీళ్ళ శారదమును వీళ్ళ పిండాకుడును. తప్పకండి. వచ్చింది. ఏమైందన్నా నువ్వు నవ్వుతున్నావు? ఒక ఐడియా వచ్చింది. ఎవరమ్మా మీరు? రౌడీలా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఒక రౌడీ లాంటి అమ్మాయి కావాలని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చామమ్మా. మరి అమ్మాయి? అమ్మాయి ఇంట్లో ఉందమ్మా. తను మా చెల్లెలు, తను మాకన్నా పెద్ద రౌడీ. అలాగా, రండి లోపలికి. మేము మీ ఇంటికి వచ్చే కన్నా మీరు మా ఇంటికి వస్తే పద్ధతమ్మా. అందుకే కారు కూడా తీసుకొచ్చాం. అవును, ఇతనెందుకు ఇలా ఊగుతున్నాడు? ఆనందం వచ్చినప్పుడు ఇలా ఊగటం నా అలవాటు. ఓహో, ఆనందం వస్తే అలా ఒకటి ఉందా? సరేలేండి, అమ్మాయిని చూస్తే చాలు. పదండి పదండి. అబ్బా, అదే ఉంటాయా? ఇల్లు అలా ఉందేంటి? తరతరాలుగా మా తాత ముత్తాతలు గిన్నె ఉన్నారా అమ్మా? ఓ, ఇల్లు చాలా పెద్దదే. రండమ్మా, ఇంకా పెద్ద ఉంటది. అవునా? అబ్బా, ఈ ఊగుడంటయ్యా బాబు, తట్టుకోలేకపోతున్నా. పదండమ్మా, మాటిమాటికి పదండి. ఊగుడే. అబ్బో, ఈ ఊగుడే ఊగుడు. అమ్మా ఇక్కడమ్మా, ఇక్కడ. ఇక్కడ ఏముంటయ్యా ఇది? ఊరికే ఇల్లు చూపిస్తున్నారు. అమ్మాయి ఏది? మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసాం. కిడ్నాప్? ఏం చేస్తామనరా? చిచి నిన్నేం చేస్తాం? ఏం చేయం, మేము వెదవలమే. అంత వెదవలం కాదు, నిన్ను కిడ్నాప్ మాత్రమే చేసినాం.
అన్నా ఆ? ఆ, ఏరా మీకేం సిగ్గు లేదు? నన్ను పోయి కిడ్నాప్ చేస్తారేమిట్రా సన్నాసి వెదవులారా? అరే ఏం చూడుతున్నావు అమ్మా మా అన్న మీద తింటాం. ఏ మా నాన్న ఏమనొద్దు. అలా మొత్తం ఫ్యామిలీ తిడుతున్నా. సిగ్గు లేకపోతే సరే. ఏ ఆపు, ఆ? నోరెత్తేమంటే పొడిసి పాడేస్తా. ఏంది పొడిచేది? అన్నా మా అమ్మ గిడ ఇట్లా తిట్టలేదే, చెవులకి వెళ్ళి రక్తం వస్తుంది. అలా నాకు కూడా వస్తుంది. అన్నా నీకు కూడా వస్తుంది. మీతో పాటు నేను తిట్లు తింటుంటే నాకు మాత్రం బ్లడ్ రాదా? ఏ ముసలి నోరు మూసి పడిండు, కలిపేయండి రా. అబ్బో ఏమిటో ఇచ్చినప్పుడు తీసుకొచ్చారా? తీసుకొచ్చామన్నా. ఆడికి ఫోన్ చేయి. మనం కాల్ చేస్తే ఏముందన్న కిక్కు. వాడు ఇంటికెళ్ళి బామ్మ కనపడక మామా 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 వాడు పక్కింటికెళ్ళి కనుక్కుంటూ మా బాబు చూసారా, మా బాబు చూసారా మామా. తర్వాత మనమే కిడ్నాప్ చేసామని తెలిసి వాడొచ్చి మీ కాళ్ళ మీద పడి సార్ మా బావన లేదు సార్, మీకు దండం పెడతాను సార్, మా బావన లేదు సార్. సార్ 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 అప్పుడు ఉంటదన్న కిక్కు. సర్లే. ఏయ్. అన్నా మళ్ళీ మార్కులు కొట్టేసినావు. అయ్యయ్యో, 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 అయ్యో, 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 అయ్యో. అయ్యయ్యో, అయ్యయ్యో, అయ్యయ్యో. ఏమైందిరా? నాకు కూడా తెలియదనా. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటాను. చూసుకోరా. అయ్యో ఏమైంది? ఏమైందంటావేంటి? కిడ్నాప్ చేసిన వాడుకు తిండి పెట్టాలని తెలీదు. గంట 2 అయింది, ఆకలిగా ఉంది. పోయి తిండి పెట్టండి పండి. పెరగడమో ఏదో తీసుకొచ్చి పాడేయండి. పెరుగన్నమా? అదేం కాదు. మధ్యాహ్నం అయితే మటను, చీకటి అయితే చికెను. ఇవి 2 పెడితేనే నాకు దిగుతుంది. ఊరికే కిడ్నాప్ చేయడం కాదు, బాగా పెట్టడం కూడా నేర్చుకొని కొండ్రా. రేయ్, మనం తీసుకొచ్చిన బిర్యానీ ఉంది కదా, తీసుకొచ్చి పాడేయండి. మరి మనకన్నా కుక్కలు మనకు పెట్టి బిర్యానీ దాన్ని పాడేయండి. అలాగే అన్నా. ఏయ్, ఫోన్ చేయరా. ఏయ్, ఆహా, ఇది ముక్కంటే సూపర్ రా. సూపర్ రా. తింటురా. కుక్కలు లేకపోతే రైస్ ఎట్లా తింటాం రా పోయి. వద్దు, సరేలే, నాకు ఇవ్వండి, నేను తింటా. రైస్ కూడా బాగానే ఉంది. తిను, ఇది ఇలా తిను. మమ్మల్ని ఇలా తినేసి ఒక పని అయిపోద్ది. రేయ్ నడు రా బాయ్, అన్నకు చెప్తాం నడు. అరే హోటల్లో మందు ఉందిరా. ఏమైందిరా? అన్నా మన కోసం తెచ్చుకున్న మందు బామ్మ తాగేస్తుందా అన్న? బామ్మా, బామ్మా, బామ్మా. అరవకు, కంఠం కోసేస్తా, అన్నా బామ్మకి ఏదో అయిందనా? చంపేస్తా. అన్నా ఏంటన్నా కర్ర వచ్చింది? నన్నెందుకు తీసుకొచ్చారు?
అసలు నన్ను తీసుకురమ్మని చెప్పిన ఎదవ ఎవరు? ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలియాలి. మేమెందుకు చెప్తాం? చెప్పం చెప్పవా? చెప్పం చెప్పవు. ఏయ్, తీసుకోండి రా. వదలండి రా. ఫోన్ చేయరా. ఉండన్నా, వాడే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయరా. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్. భయా ఎగ్ రోటీ. హలో హలో హలో, మీ బాబుని కిడ్నాప్ చేసాం. ఎంతమందిరా? 5. ఓ పని చేయండి రా, అందరు కలిసి వచ్చేయండి, బీర్ పార్టీ చేసుకుందాం. సరిగ్గా విన్నావా లేదా? మీ బాబుని కిడ్నాప్ చేసాం. రేయ్ మనస్ఫూర్తి కొట్టుకుందాం అంటే మా బామ్మే అడ్డు. ఓ పని చేయండి రా, అందరు కలిసి దాన్ని చంపేయండి. చంపేసాగరండి, బీర్ పార్టీ చేసుకుందాం. ముసల్దాన్ని బయటపడండి. ఎయిరా ఏంట్రా ఈడు? రేయ్ రేయ్, అమ్మాయి వచ్చినప్పుడేమో ఇటు పట్టించుకోలేదు, ఇప్పుడేమో ఏదో ఫీలింగ్స్ ఇడికిని. మన దాదారా. హలో, ఎక్కడున్నావే? సినిమాక్స్. అక్కడేం బిగుతున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చి ఏం పీక్తావు? నేను అదే పీక్తాను. సర్లే, చూడాలా ఉంది. మూడు లేదు. ఏయ్ చూడు దాస్, ఈ కాంట్రాక్ట్ నీకు రాదు. ఇకపై గవర్నమెంట్ నుండి ఏ కాంట్రాక్ట్ నీకు రాదు. ఎందుకని? ఎందుకా? చెడ్డీలు వేసుకున్న చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. డబ్బులకు కక్కుర్తిపడి ఆ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చావు. ఏం చేశాడు ఆయన? 4 ప్రాణాలు తీశాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏందయ్యా? కూర్చోండి కూర్చోండి. ఏయ్, ఏదైనా మాట్లాడాలంటే ఆధారాలు పెట్టి మాట్లాడు. ఆధారాలా? ఇవిగో ఆధారాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు దాస్. ఈ బిజినెస్ మానేయడం మంచిది.
దిగవే దిగవే. ఏంటిది పబ్బా? ఆ? ఇది పబ్బా? కార్లో సౌండ్ పెడితే పబ్బు అయిపోద్దా? ఎలా కనిపిస్తున్నా నేను నీకు? నీ ప్రాబ్లం ఏంట్రా? రోజు ఫోన్ల మీద ఫోన్లు చేసేదాన్ని, అలాంటి నా రోజు నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నా అంటే నువ్వే చెప్పావు కదా మూడ్ లేకుండా ఏం చేయొద్దని. రివెంజా? నువ్వు చేస్తే ఫీలింగ్, నేను చేస్తే రివెంజా? మొన్నేదో జెండాపతి స్టోరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తాను విను.